వేదికను అలంకరించిన అధికారులు, ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ భద్రతా వారోత్సవాలల్లా మాసోత్సవాలుగా జరిగినప్పటికీ నా సర్వీసులో పోలీస్ కమిషనరేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో జరగడం జరిగింది. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు అందరూ కూడా ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఎన్జిఓస్, కాలేజీలు కానీ, స్కూల్ యాజమాన్యం వాళ్ళు, అదేవిధంగా మీడియా మిత్రులు, రేడియో ఎఫ్ఎం, రేడియో మిర్చి, వీళ్ళందరూ కూడా దీనిలో భాగంగా ఉన్నారు. అదేవిధంగా ఆటో సోదరులు, అంటే కరెక్ట్గా అందరినీ జనరలైజ్ చేసే కన్నా రోడ్ యూజర్స్ అందరూ కూడా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్నారు. పాల్గొనడం వేరు, పాటించడం వేరు, ఆచరించడం వేరు. కాబట్టి అందరూ మాట్లాడుకో ప్లీజ్ అండి. ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ అండి, ప్లీజ్. మీ దాన్ని మీరు మాట్లాడుకుంటూ ఉంటే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడి మా వాల్యుబుల్ టైం కోరేది ఒకటి, మనిషికి ప్రాణం చాలా ముఖ్యం. వీటన్నిటి యొక్క ఉద్దేశాలు అవే అండి. మన ప్రాణమే కాదు, మన కారణంగా ఎదుటివారి ప్రాణం కూడా చాలా ముఖ్యమని, దానికోసమే వెహికల్ డాక్యుమెంట్స్ కోసం కానీ, శిరస్త్రాణం ధరించమని కానీ, ట్రిపుల్ రైడింగ్ వద్దని, వ్యాలిడ్ డిఎల్, వ్యాలిడ్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్ అవి పెట్టుకోమని చెప్పి, ఇలా రకరకాల ఉదాహరణలు. దానివల్ల ఏ ఒక్కటి లేకపోయినా ఏ రకంగా నష్టపోతారు, తద్వారా మనము లేకపోతే మన కారణంగా ఎదుటివారు ఎలా నష్టపోతారన్నది. తాగి వాహనాలు నడపకూడదని చెప్పి అవి కూడా ఎన్నో వినూత్నమైనవి పోస్టర్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో డాక్టర్ సిపి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఉత్తర్వుల ప్రకారం అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగింది. అయినా చాలామంది మారట్లేదు. అందుకనే పాటించడం, ఆచరించడం ముఖ్యం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయించి మీరు అందరూ కూడా మీరు తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్నారు చాలా వరకు. ఎందుకంటే సబ్జెక్ట్ విషయంలో రూల్స్, అమెండ్మెంట్స్ ఇవన్నీ ప్రతి మీటింగ్లోనూ డిటిసి మోహన్ గారు చాలా విపులీకరించి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అవి తెలుసుకునే ఉపయోగం లేదు. తెలుసుకున్న తర్వాత మీరు ఒక్కళ్ళు, మీ బంధువులు కానీ, మీరు కానీ అవన్నీ పాటించి అటువంటి ప్రమాదాలు జరగకుండా చూడమని చెప్పి, అలాగే ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పుడు ట్రాఫిక్ ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో మీ అందరికి కూడా తెలియజేస్తున్నప్పుడు అది అవాయిడ్ చేసి వెళ్ళటం కానీ ఇవన్నీ చేయమని చెప్తున్నాము. కాబట్టి ఇవన్నీ మీరు దయించి పాటించండి. ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించవద్దు. ఇంకా మనము క్యాపిటల్ దగ్గర, అమరావతి క్యాపిటల్ పక్కనే ఉన్నాం కాబట్టి అర్బనైజేషన్, టాక్టికల్ మోడర్నైజేషన్ ఇవన్నీ కూడా కొత్త కొత్త పాలసీస్ వచ్చి చాలా స్ట్రీట్స్ మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. పార్కులు, లేబై పెట్టడం, బైక్ పార్కింగ్, ఇటువంటి అన్నీ కూడా ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా డెవలప్ చేస్తున్నారు విఎంసీ తరపు నుంచి. అదేవిధంగా పోలీస్ శాఖ వైపు నుంచి కూడా అస్త్రం అన్న యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా మేము కూడా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లౌడ్ పెట్రోల్స్ అని స్టార్ట్ చేసి దాని ద్వారా అందరి యొక్క నిఘా ప్రతి సెంటర్లోనూ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1000 కెమెరాల దాకా పెడుతున్నారు. ఇక్కడే నున్న సిఐ గారు ఉన్నారు, కృష్ణమోహన్ గారు, ఈ సర్టిఫికేట్ అందుకోవడానికి. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో అత్యధికంగా కెమెరాలు పెట్టిన వ్యక్తి నున్న కృష్ణమోహన్. ఒకసారి లేవండి సార్. ఈయన కృష్ణలంక సిఐ నాగరాజు గారు. ఇలా ఇవన్నీ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ కింద పబ్లిక్ సహకారంతో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగానే పబ్లిక్ సేఫ్టీ కోసం, అంటే రోడ్సే కావచ్చు, ఏదన్నా కానీ సురక్ష అని పెట్టడం, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ అంటూ ఇవ్వడం జరిగింది రాజశేఖర బాబు సిపి గారు. దాని ద్వారా ఎక్కడన్నా కానీ ఈ యొక్క గాంజా కానీ, సే నో టు డ్రగ్స్ అని చెప్పి రకరకాల వినూత్న ప్రోగ్రాంలు తీసుకుంటున్నారు సార్. దానిలో భాగంగానే అందరం కూడా కంబైన్డ్గా టీం వర్క్ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా గాంజా ఒకటే కాదు, ఈ గ్యాంబ్లింగ్స్ కానీ, అలాగే రౌడీ షీటర్స్ కథలకి మీద మూమెంట్ కానీ, ఇవన్నీ రకరకాల విధాలుగా చేయడం జరుగుతుంది. ఈ మధ్య మీరు చూసినట్టయితే కిడ్నాప్ అయిన బాలురు కూడా ఒకరిని 3 అవర్స్లోనూ, ఒకరిని 12 అవర్స్లోనూ ఛేదించడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ సీసీ క్యామ్స్. ఆ 1000 కెమెరాలు అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, మిగిలినవి కూడా పెట్టడం. అంటే ఈ నిఘా నేత్రాల నుంచి విజయవాడలో ట్రాఫిక్ వైలేషన్స్ కానీ, ఎవరైనా తప్పు చేసినా, రౌడీజం చేసినా, హై హ్యాండెడ్గా బిహేవ్ చేసినా, డ్రగ్స్ కానీ, ఏ స్మగ్లింగ్ కార్యక్రమాలు ఏవి చేసినా కానీ ఈ నిఘా నేత్రాలు తప్పించుకుని మాత్రం ఎవరు వెళ్ళలేరండి. దానివల్ల సొసైటీకి చాలా బాగుంటుంది, సెక్యూరిటీ బాగుంటుంది. అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి కూడా విఎంసీ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి అపార్ట్మెంట్ల దగ్గర కూడా కొత్తగా సీసీ క్యామ్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు సెక్యూరిటీ కోసం అని చెప్పి. ఖచ్చితంగా రోడ్డు మీద కవరేజ్ కోసం బోత్ సైడ్స్ కెమెరాలు పెడుతున్నారు. సైబర్ క్రైమ్ మీరు చూసినట్టు ఇదివరకు సైబర్ నేరాలు చాలా జరిగేవి. ఆ నేరాలు జరగకుండా సిపి గారు స్పెషల్ స్టెప్స్ తీసుకుని దాని మీద సైబర్ సోల్జర్స్, సైబర్ వారియర్స్ అన్ని తయారు చేసి 1000 మందిని తయారు చేసి వాళ్ళ క్లాసులు తీసుకుని, తద్వారా ఎవరు మోసపోకుండా ఏది డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఏ రకమైన సైబర్ మోసాలు జరుగుతాయి అన్నది వాటి మీద వినూత్నంగా చర్యలు చేపట్టి అందరినీ ఎడ్యుకేట్ చేసి
ఈ రోజున ఒక్కటి కూడా ఒక స్టేజ్లో లాస్ట్ నేను అనుకోండి 1,20,00,000 ఎంతో అయింది. అంత ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు బ్యాంక్ మేనేజర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇన్ని రకాల స్టెప్స్ సొసైటీ కోసం అన్ని వైపుల నుంచి కూడా సిపి రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. పోలీస్ శాఖ అంతా ఆ దిశగా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఏదైనా ఒక ప్రాణం పోతే మనమే ప్రాణం తీసేసిన బాధ్యత అవుతుందని చెప్పి ఆ రకంగా కూడా మాకు అందరికి ఉద్బోధ చేసి లైఫ్ సేవ్ చేయమని చెప్పి ఈ మధ్య యాక్సిడెంట్స్ అన్ని చూసినట్టయితే చాలామంది 70% వరకు హెల్మెట్ ధరించిన వాళ్ళు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చనిపోకుండా గాయాలతో మిగిలిన వాళ్ళు లేని వాళ్ళు చనిపోవడం జరిగింది. దాన్ని బట్టి అయినా మీరు పేపర్లో చదువుతున్నారు, చదివినప్పుడు మీరు కూడా చదవండి, వాళ్ళకి చెప్పండి శిరస్త్రాణం ధరించిన వాడు ఏ రకంగా సేవ్ అయ్యాడు, లేనివాడు ఏ రకంగా హెడ్ ఇంజరీ అన్నది. రీసెంట్గా కూడా నేను కోట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో కూడా. ఒక ఆయన లేడీకి లిఫ్ట్ ఇచ్చారు, ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, డివైడర్ని గుద్దాడు, ఆయన బతికాడు, వెనకాల ఆవిడకి శిరస్త్రాణం లేకపోయేసరికి హెడ్ ఇంజరీ అయ్యి ఆవిడ చనిపోవడం జరిగింది. కాబట్టి చాలామంది విజయవాడలో కూడా మీరు చూసినట్టయితే మెట్రో సిటీస్లో లాగా పిలియన్ రైడర్ని కూడా హెల్మెట్ పెట్టుకోమని యాక్చువల్గా చట్టం ప్రకారం, కానీ మొదటివాడే పెట్టుకోవట్లేదు. ఇంకా పిలియన్ రైడర్ పెట్టుకోమని ఇంకేం చెప్పాం, అసలు జరగదేమో అని చెప్పి మేము రైడర్ని ముందు పెట్టుకోమని చెప్తున్నాం. రకరకాల కార్యక్రమాలు చేపట్టాం. నో హెల్మెట్ నో ఎంట్రీ అని చెప్పి, నో హెల్మెట్ నో పికప్ అని కాలేజ్ దగ్గర పెట్టాం, నో హెల్మెట్ నో డ్రైవ్ ఆన్ హైవే అని చెప్పి ఇలా రకరకాల వినూత్నంగా పెట్టి చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా బాధ్యతగా గ్రహించట్లేదు. బాధాకరం. సహజన్మచారులే వెనకాల హెల్మెట్ పట్టుకుని కూర్చుంటున్నారు, భర్త వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నాడు. పోలీసు వారిను ట్రాన్స్పోర్ట్ అధికారులను చూసినప్పుడు వెనకాల భార్య హెల్మెట్ అందిస్తుంది, అప్పుడు ఆయన పెట్టుకుంటున్నాడు. ఇవి ఆవిడ కోసమే. ఇంటికి భర్త ఎర్నింగ్ మెంబర్ అయితే ఆయన, ఇద్దరు అయితే ఇద్దరు ఇంపార్టెంటే, తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు ఇంపార్టెంటే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భద్రతా వారోత్సవాలు మాసోత్సవాల సందర్భంగా ఈ భద్రతకు సంబంధించి పాటించండి. మీ విలువైన ప్రాణాలు మీరు కాపాడుకుంటూ ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. సంబంధించి కానీ అస్త్రంకి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటి అందరికీ ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని అలాగే ఈ ఉమామహేశ్వరరావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 1 ట్రాఫిక్ పిఎస్, పి కృష్ణమోహన్ గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నున్న పిఎస్, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎం సజనీ రాణి మేడం గారిని కూడా పర్ఫెక్ట్ సుధాకర్ గారు రెడ్ ఎఫ్ఎం, వారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో ఈరోజు వ్యాలిడిటరీ ఫంక్షన్ చివరి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి 30 రోజులు కూడా వివిధ వర్గాల ప్రజలందరికీ, అది పాదచారులకు అయితేనేమి, సైక్లిస్టులకు అయితేనేమి, మోటార్ సైక్లిస్టులకు అయితేనేమి, లేకుంటే ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి, స్కూల్ బస్ డ్రైవర్లకి సపరేట్గా అందరికీ కూడా రకరకాల అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. హెల్మెట్కి సంబంధించి మరి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి రకరకాల వినూతమైనటువంటి పోలీస్ అధికారులతో ఒక ర్యాలీని, అట్లాగే మా డీలర్స్ తరఫున ఒక ర్యాలీ, స్టాఫ్ తరఫున ఒక ర్యాలీ, ఒక వాకథాన్ ప్రోగ్రాము, దాంట్లో జిల్లా కలెక్టర్ గారు, విఎంసీ కమిషనర్ గారు పాల్గొన్నారు. మరి ఇలా కాకుండా స్కూల్ పిల్లల్లో ప్రతిరోజు కూడా స్కూల్ పిల్లలకి ఒక స్కూల్లో దాదాపు 500 నుంచి 600 మంది పిల్లలకి వారికి ఈ సైక్లింగ్ చేసేటప్పుడు అట్లాగే పెడెస్ట్రియన్గా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే నినాదాలు కూడా ఇచ్చి చెప్పున్నాము. అలాగే స్కూల్ పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. వారందరికీ ఈరోజు బహుమతి ప్రదానం జరుగుతుంది. అట్లాగే మిగిలిన అన్ని శాఖల్లో కూడా రోడ్డు రవాణాకు సంబంధించి లేకపోతే రహదారి భద్రతకు సంబంధించి కృషి చేసినటువంటి అధికారులకి ప్రశంసా పత్రాలు ఇవ్వడం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. మరి 30 రోజుల కార్యక్రమాల్లో
అందరికీ కూడా సందేశాలు ఇచ్చాము. మరి ఈరోజు చివరి రోజు, మరి చివరి రోజు అయిపోయిన తర్వాత రేపటి నుంచి మటుకు రవాణా శాఖ ఇప్పుడు కూడా ఫైన్స్ వేస్తూ కొరడా జల్పించే వ్యవస్థని మీరు చూశారు. మరి 30 రోజులు మేము సామరస్యపూర్వకంగా యూనిఫామ్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మిమ్మల్ని చైతన్యపరచడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేశాము. మరి రేపటి నుంచి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నడుస్తుంది. మరి అందరూ కూడా ఇప్పటికైతే విజయవాడ నగరంలో దాదాపు ఒక 60 నుంచి 70% మంది హెల్మెట్, సీట్ బెల్ట్ ఈ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళందరూ పాటిస్తున్నారు. మిగిలిన పాటించిన వాళ్ళ వరకు మనకు ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ రేపటి నుంచి మొదలవుతుంది. కాబట్టి అందరూ విజయవాడ నగర ప్రజలు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు వాడకందారులందరూ కూడా భద్రతే శ్రేయస్సుగా మనం రహదారి భద్రతా నియమాలు పాటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెనాల్టీలు ఇప్పుడు మనకంటే మేము 2019లో చట్టం అమెండ్మెంట్ వచ్చిన తర్వాత మోటారు వాహనాల చట్టంలో వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారంగా 2019లో వచ్చిన దానికి మనం 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైన్స్ అన్ని కూడా పెంచడం జరిగింది. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ లేకపోతే ఇంతకుముందు మనం 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళం. మనం 2021 సంవత్సరం అక్టోబర్ నెల నుంచి కూడా మనం 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. మరి లైసెన్స్ లేకపోతే అంతకుముందు 500 ఫైన్ ఉన్నది, ఇప్పుడు 5000 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. మరి రెండోసారి మూడోసారి తప్పిదాలు చేస్తే మటుకు 10,000 రూపాయలు ఫైను. అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ చేసిన కేసెస్లో కానీ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన కేసెస్లో కూడా జైలు శిక్ష కూడా 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా. అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్ కనుక డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు కూడా పెనాల్టీను, అట్లాగే జైలు శిక్ష. పిల్లలకి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి 25 సంవత్సరాల వరకు లైసెన్స్ ఇవ్వకుండా డీబార్ చేయడం కూడా జరిగేటువంటి ప్రధానమైన నిర్ణయాల్ని మన మోటార్ వాహనాల చట్టంలో అమెండ్మెంట్ చేయడం జరిగింది. కానీ ఫైన్ వేసి మిమ్మల్ని ఏదో భయపెట్టాలని లేకుండా ఎక్కువ వసూలు చేసి ఆదాయ వనరుగా మార్చుకోవాలనే ఉద్దేశం కాదు ప్రభుత్వాన్ని. అందరూ కూడా ఖచ్చితంగా నియమాలను పాటిస్తూ ఉన్న చిన్న రోడ్లను మనం అందరూ సఖ్యతగా వాడుకుంటూ ప్రమాదాలను తగ్గించుకుంటూ ఎఫెక్టివ్గా వాడుకోవాలనే ఉద్దేశంతో చేశాము. మరి పోలీస్ శాఖ అయితే ఇంకా వాళ్ళకి ఫైన్స్ రివైజ్ చేయలేదు. వాళ్ళు 1 మార్చి నుంచి వాళ్ళు ఫైన్స్ పెంచుతూ ఉన్నారు. బహుశా రేపేళ్ళ నుంచి కూడా వాళ్ళకి సాఫ్ట్వేర్ కనుక అప్డేట్ అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ మరి వారి యొక్క ప్రాణాలను రక్షించుకుంటూ వారి యొక్క కుటుంబాలకి ఎటువంటి యాక్సిడెంట్లు బారి పడకుండా వారికి ఇబ్బందులు కలగకుండా చేయాలని మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి కానీ సొంత వాహనాలకు కానీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ కార్స్ వరకు మన ఎగ్జంప్షన్ ఆపేసాం. అంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రకారంగా వాళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ కన్సెషన్, ట్యాక్స్ కన్సెషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రజల్లో అంటే మనకు పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. దాంట్లో భాగంగా మరి ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్ నుంచి విజయవాడకి చాలా ఎలక్ట్రికల్ బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి, స్లీపర్ బస్సులు కూడా. వాటికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్లు కానీ పర్మిట్ ఎగ్జంప్షన్స్ కానీ ఇచ్చారు. వాటికి సంబంధించిన విధానాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రవాణా శాఖ, పోలీస్ శాఖ కూడా వాటిని ఆరంభించడం జరుగుతుంది. అన్నిటికీ మోటార్ వెహికల్ అయిన ప్రతి వాహనానికి, నంబర్ ప్లేట్ ఉన్న ప్రతి వాహనానికి మా యొక్క రూల్ వర్తిస్తుంది. అందుకే ఇప్పుడు మనం చెప్తున్నది కూడా సైక్లిస్టులు, పాదచారులు ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి వీళ్ళకి రోడ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది 60% డెత్స్ మనం సిటీలో జరుగుతున్నాయి పెడస్ట్రియన్స్, సైక్లిస్టులు. కానీ వాళ్ళకు కూడా ఈ నియమ నిబంధనలు స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాం. వాళ్ళందరినీ చైతన్యవంతులను చేసి మరి లైసెన్స్ ఉన్నవాళ్ళు కూడా నిబంధనల ప్రకారంగా నడవండి. లైసెన్సు ఏదైతే అవసరం లేని వెహికల్స్ ఉన్నాయో పెడస్ట్రియన్స్కి, సైక్లిస్ట్కి లైసెన్స్ ఇవ్వం కదా మనం, వారు కూడా ఈ భద్రతా నియమాలు పాటించడం వల్ల మనం యాక్సిడెంట్లు నివారించవచ్చునని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అందరు రోడ్డు వాహనదారులకి మనం యొక్క చైతన్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. సాగర్ గారికి సాగర్ గారు సార్ మాట్లాడండి సార్.
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలనే చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో జాతీయ భద్రతా మాసోత్సవాల కింద కన్వర్ట్ చేశారు. గత 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం దీన్ని మాసోత్సవాల కింద కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని. ఎందుకంటే పోయిన సంవత్సరమే 180,000 మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్స్లో మరణించారు. గ్లోబల్ యాక్సిడెంట్స్లో 11% ఇవాళ ఇండియాకే ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ మాసోత్సవాలను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ భాగస్వాములు అవుతున్నారు. బట్ ఆటోమోటివ్ ఇండస్ట్రీకి, ట్రాన్స్పోర్ట్ రంగానికి మెయిన్ హబ్గా ఉన్న విజయవాడలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో మిగిలిన 26 జిల్లాలలో కన్నా ఈ ఎన్టీఆర్ జిల్లాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దానికి ముఖ్య భూమిక వహించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, వారితో పాటు ఇంతటి సమన్వయాన్ని కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి బాధ్యతలో ఉద్యోగులు పార్టిసిపేట్ చేయాలని. అలాగే ఇవాళ చూస్తే స్వచ్ఛాంధ్ర ఉద్యోగులందరూ ఆఫీసుల్లో, మిగిలిన కార్యాలయాల్లో శనివారం నాడు 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయాలన్నారు. ఇవాళ ఉద్యోగులందరూ దాంట్లో భాగస్వాములయ్యారు. జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవంలో భాగస్వాములు అవుతున్నాం. అట్లాగే 26 జిల్లాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అధికారులు వీళ్ళందరూ భద్రతా వారోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఉద్యోగులు, మిగతా వారందరూ కూడా ఇది మన కార్యక్రమం, మన పిల్లలకి, మన సమాజానికి ఈ మెసేజ్ ఇవ్వాలి, ఈ మాసోత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ భద్రతా ఉత్సవాలని, ఈ మాసోత్సవాలని ముగింపు సందర్భంగా ఎవరైతే వీటిని నెల రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా పెనట్రేట్ చేసుకుంటూ వెళ్ళారో డిటిసి మోహన్ గారికి, వారి కార్యవర్గము, వేదిక మీద ఉన్న అధికారులు అందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.